చిన్న వంకాయల మధ్యలో కోసిన గీతలో ఓ రహస్యం దాగి ఉంటుంది. మసాలా ముద్దగా కలిసిన రుచిలో ఇంటి పరిమళం మొదలవుతుంది. పల్లీలు నువ్వులు కలిసిన గుజ్జులో నెమ్మదిగా నూనె వాసన చేరుతుంది. వంకాయలో నింపిన మిశ్రమం చేతి నైపుణ్యానికి గుర్తు. పెనంలో మెల్లగా వేడి పెరిగితే రుచులు ఒకటిగా కలుస్తాయి. అతి మంట వద్దు, సమయం కావాలి. మెల్లగా ఉడికినప్పుడే గారత వస్తుంది. పులుపు తీపి కలిసిన క్షణంలో రుచికి సమతుల్యం తెలుస్తుంది. వంకాయ మెత్తబడే ఆ దశలో మసాలా లోపలికి చేరుతుంది. తెలంగాణ పల్లెలోనూ ఇదే వంట, ఆంధ్రలో ఇదే రుచి, రాయలసీమలోనూ అదే పద్ధతి. ఇంటి మధ్యలో పంచుకునే ఆనందం, పప్పు తోడైతే సాంత్వనం, అన్నంతో కలిస్తే సంపూర్ణం. నూనె మితంగా వాడితేనే రుచికి గౌరవం ఉంటుంది. సాధారణ కూరలో దాగిన కళ, మన పెద్దల జ్ఞానం. గుత్తి వంకాయ కేవలం వంట కాదు, సమయానికి విలువ. రుచుల్లో రాగం వినిపిస్తే ఇంట్లో ఆనందం నిలుస్తుంది. చిన్న వంకాయల మధ్యలో కోసిన గీతలో ఓ రహస్యం దాగి ఉంటుంది. మసాలా ముద్దగా కలిసిన రుచిలో ఇంటి పరిమళం మొదలవుతుంది. పల్లీలు నువ్వులు కలిసిన గుజ్జులో నెమ్మదిగా నూనె వాసన చేరు